మానవ మనుగడకు సర్వజీవుల సుఖజీవనానికి గాను వృక్ష సంపదను కాపాడుకోవాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృక్షాలను దేవతలుగా పూజించి ఆరాధించే మన దేశంలో వృక్ష సంపద రోజురోజుకి తరిగిపోతుంది అని అన్నారు. వందలాది సంవత్సరాలు జీవిస్తూ ఎంతో దూరం నిరంతరం ఆక్సిజన్ను అందించే శక్తి ఈ మహా వృక్షాలకు ఉందని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ఇండుగుల ప్రసాద నాయుడు మాట్లాడుతూ ఈ నెల 17 నుండి అక్టోబర్ 1 వరకు స్వచ్ఛతీ హేవా సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామంటూ ప్రతిజ్ఞ చేయించారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కలుషితమైపోతున్న ప్రాణవాయువును స్వచ్ఛమైందిగా మార్చుకోవాలంటే ఇంటింటా చెట్లను నాటాలని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 50% పచ్చదనం కావాలనేదే ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆశయమని, ఆ దిశగా స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ సూచనల మేరకు అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు చోట్ల మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకున్నామని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడం చేయాలనే గవర్నమెంట్ పాలసీలో ఈరోజు మనం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేద్దామండి. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతను అనుసరించి మేము స్వచ్ఛత కొరకు కట్టుబడి ఉంటామని, అందుకొరకు మా సమయాన్ని అంకితం చేస్తామని, సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి 2 గంటల చొప్పున పరిశుభ్రత కొరకు స్వచ్ఛందంగా పాటుపడతామని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయమని, ఇతరులు చెత్త వేయనివ్వమని, పరిశుభ్రత అన్నది దైవత్వం, తరువాత దైవత్వం అంత గొప్పదిగా భావిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏ విధమైన కార్యక్రమాలు చేయం. మన పిల్లలు ఇంజనీర్లు అవరు, మన పిల్లలు డాక్టర్లు అవరు. ఎందుకంటే వాళ్ళకి వాతావరణం లేకపోతే మనుగడ ఉండదు, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండవు. వాళ్ళు ఏంటంటే సూసైడ్ టెండెన్సీస్ కూడా వస్తున్నాయి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. వాతావరణం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ మొక్కని కాపాడండి. అది మానవ మనుగడకి, ప్రకృతిని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఈ సందర్భంగా అడబాల ట్రస్ట్ వారిని మనం అభినందిస్తున్నాం. అంతేకాకుండా వారి సోదరుడు రామ్మోహన్ రావు గతంలో వేసిన మొక్కలు మనం ఇక్కడ చూసినట్లయితే అటేపు చూపించండి ఒకసారి. ఆ మొక్కలన్నీ వీళ్ళు పాతుండే, ఇంత విరివిరిగా మొక్కలు వచ్చాయంటే మొక్క పాతడం ఒక ఎత్తు, ఆ మొక్కని సంరక్షించడం ఒక ఎత్తు. అందువల్ల ఈయన మొక్కలు తెచ్చినప్పటికీ కూడా రామ్మోహన్ గారు వారి సోదరుడు, ఆయన సేవలో ఉన్నారు కాబట్టి ఆ మొక్కను సంరక్షించే బాధ్యత ఆయన తీసుకున్నారు. ఇది పెరిగి పెద్దదే మానవ మనుగడికి, మానవ జీవితానికి, వికాసానికి తోడ్పడాలని మనసా వాచ కర్మ కోరుకుంటున్నాను. శుభం భూయాలు. మన అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఆ దిశగా మన గ్రామీణ శాసనసభ్యులైన పంతం నానాజీ గారి సూచన మేరకు ఈరోజు అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నాం. మరి ఇది మొక్కలు నాటడమే కాకుండా పెంచే బాధ్యత కూడా మేము తీసుకున్నాను ఈ సందర్భంగా తెలియవచ్చు. వాతావరణం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాతావరణ పరిరక్షణకి, అదేవిధంగా వాతావరణం కాపాడుకోవడానికి ఈ మొక్కలు చాలా అవసరం. కాబట్టి ఈ మొక్కలు మనం నాటుకోవడం, అదేవిధంగా దాన్ని సంరక్షించుకుని ఉన్నతమైనటువంటి వృక్షాలు కానీ మన అడవులుగా, ఇంకేదంటే బెంగళూరు సచివాలయం అడవుల మధ్యలో ఉన్నట్టుగా పూర్వం అనుకునేవాళ్ళం. ఈవేళ వాతావరణ పరిస్థితుల మార్పుల్లో రకరకాలుగా మార్పులు చెందడం జరిగినాయి. అంచేత అలాగా మనం కూడా అడవుల మధ్యలో ఉండేటటువంటి గ్రామాలు కానీ టౌన్లుగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యవంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకోవడానికి, స్వచ్ఛమైనటువంటి నీరు తాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి అడబాల ట్రస్ట్ రతన్ప్రసాద్ గారికి, సమకూర్చినటువంటి ప్రసాద నాయుడు గారికి, మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.